అద్వితీయుడా, మహోన్నతుడా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో తోడుగా ఉంటున్న దేవా, మీకే స్తోత్రం 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 స్తోత్రం. ప్రభా, మహాగణుడా, మహోన్నతుడా, అద్వితీయుడా, మరి ప్రభా ఈ యొక్క సమయంలోనైనా ఈ కల్వరి ప్రార్థన పనశాల ప్రభా వారు నిర్వహించు ప్రభా ఈ యొక్క 21 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభా మీ ప్రేమించి ప్రభా 9 రోజులు ప్రభా సంపూర్తి చేసుకునే ప్రభా 10వ రోజులకు ప్రభా అడుగు పెట్టే భాగ్యాన్ని ఇచ్చడానికి బట్టి స్తోత్రాలైనా. మరి ప్రభా ఇప్పటి వరకు ప్రభా ఈ 10 రోజుల ప్రభా దైవసేవకుల ప్రభా ఉపవాసం ఉండి ప్రార్థిస్తుండగా ప్రభా వారికి ఆ ఉపవాసంలో తోడుగా ఉండడానికి బట్టి స్తోత్రాలైనా. ప్రభా అద్వితీయుడ, మహోన్నతుడ, స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు వారు ఉపవాసంలో ఉండగా ప్రభా ఇంకొన్ని ప్రభా 11 రోజులు ఉండగా ఆ యొక్క 11 రోజుల్లోనైనా మీరే వారిని ప్రభా బలాన్ని, శక్తిని అనుగ్రహించి ప్రభా ఆశీర్వదించండి అయినా, మరింత బలపరచండి అయినా, ఏమాత్రం ప్రభా బలహీన పడుకున్న ప్రభా సత్వం కలగజేయండి అయినా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఉన్నతుడ, మహోన్నతుడ, మహాగణుడ, స్తోత్రాలైనా. మరి ప్రభా ఇప్పుడు ప్రభా జరుగుతున్న ఆరాధనని ప్రభా ప్రారంభ ప్రార్థనతో ప్రభా మేము ప్రారంభించుకుంటూ ఉండగా ప్రభా ఈ యొక్క ఆరాధనలో ప్రభా ఆది నుంచి అంతవరకు మీరే ప్రభా అల్ఫా ఒమేగా యుండి ప్రభా నడిపించండి ప్రభా. కరెంటును, వాతావరణాన్ని, సౌండ్ సిస్టమ్ని, లైవ్ సిస్టమ్ని ప్రభా మీరే మీ ఆధీనంలో ఉంచుకొని ప్రభా ఎటువంటి ప్రభా అపవాది క్రియలు కానీ ఎటువంటి ప్రభా సాతాన క్రియలు ప్రభా పని చేయకుండా ప్రభా ఈ ఆరాధనలో ప్రభా జరిగే సమస్తాన్ని బట్టి ప్రభా మీరే సర్వ మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని వేడుకుంటూ ప్రభా మరొకసారి ప్రభా ఈ యొక్క 10 రోజుల్లో ప్రభా మీరే కృప చూపించి నడిపించారు. ఈరోజు ప్రభా 10వ రోజు ప్రభా రావాల్సిన సంఘాన్ని ప్రభా మీరే ప్రభా దైవ భయం కలిగించి నడిపించండి అయినా. అలాగే ప్రభా లైవ్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించి ఆశ్రయించండి ప్రభా. లైవ్లో వీక్షిస్తున్న వాడు ప్రభా శ్రద్ధ కలిగి ప్రభా వాక్యం ద్వారా కానీ ప్రభా పాటల ద్వారా కానీ ప్రభా బలపడి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని ప్రభా బలపరుచుకునే వారిగా మాత్రమే వారిని ఉంచుమని, అలాగే ప్రభా రాని వారిని ప్రభా వారికి భయమును ప్రభా శ్రద్ధను కలిగించి మీ సన్నిధానాలకు నడిపించమని వేడుకుంటూ ప్రార్థన పూర్వకంగా ఆరాధన ప్రభావ ప్రారంభించుకుంటుండగా మీరే దయదలిచి ప్రభా అల్ఫా ఒమేగా ఉండి ఈ యొక్క ఆరాధనలో ఆది నుంచి అంతవరకు తోడుగా ఉండమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన మహిమగల యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ యేసు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ 21 రోజుల ఉపవాస ప్రార్థనలో 10వ రోజు మరి ప్రారంభ ప్రార్థనతో ప్రారంభించబడింది కాబట్టి సిద్ధపడిన సంఘం అంతా త్వరగా రండి. పాటలు పాడే యవనస్తులు కూడా త్వరగా వచ్చి ఆయన సన్నిధానంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని పొందుకొనండి. అలాగే లైవ్లో వీక్షిస్తున్న వారు మీరు కూడా ఇంకా ఈ యొక్క లైవ్ను లైక్ చేయకుండా లైక్ చేయండి. అలాగే అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క సత్యమైన సువార్తను అనేకులకు అందించండి.
కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, అండ నీవే యేసయ్యా. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహసించగా. నన్ను నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండ నీవైతివయ్యా, కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువై. నాతో కలిసి
నిన్నే నిన్నే నే కొలుతునయా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ. నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. నన్ను బలపరచెనయ్యా, నిన్నే గణపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరు గమనించండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా లైవ్ని షేర్ చేయండి. ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అనేకులకు సత్యమైన సువార్తను షేర్ చేయండి. దేవుని నామమును మహిమపరిచి సత్యమైన సువార్తను అనేకులకు అందించండి. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ
ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. స్తోత్రం. నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. ఓ నవమాసం మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ, ఆవేదనంత తొలగించును ప్రేమ, ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. గ్లోరీ. స్తోత్రం. స్తోత్రం. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, ఓ మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి ఎదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించే ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగిలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సహితము కన్న ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ, ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. లైవ్లో వీక్షిస్తున్న వారు ప్రతి ఒక్కరు గమనించండి, మీకు డిస్ప్లే చేస్తున్న రీతిగా పాస్టర్ కళ్యాణ్ బాబు గారి సేవలు ఇంకా ఎన్నో మరిన్ని ప్లాట్ఫామ్స్లో మరి కొనసాగుతుందండి. మీరు చూడొచ్చు, డిస్ప్లే కాబట్టి మీకు చేస్తారు.
మీరు గమనించండి, ఆ డిస్ప్లేలో చేసే ప్రతి ప్లాట్ఫామ్లో దైవ సేవకులు పాస్టర్ కళ్యాణ్ బాబు గారి పరిచయం కొనసాగుతోంది. కాబట్టి ప్రతి ప్లాట్ఫామ్లో మీరు ఆయన యొక్క పరిచయను, సత్యమైన సువార్తను కనుగొని అనేకులకు అందించి, అనేకులకు షేర్ చేసి, తెలిసిన వాళ్ళకు, బంధుమిత్రులకు అందరికీ దాన్ని అందజేసి సత్యమైన సువార్తను అనేకులకు అందే రీతిగా మీరు ఈ యొక్క సత్యమైన సువార్తలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం. మరి ఈ సమయంలో మన మధ్య ఉన్నటువంటి దైవ సేవకురాలు సిస్టర్ మేరీ గారు వచ్చి చక్కటి ఆత్మీయ గీతాలను పాడి మనల్ని ముందుకు నడిపిస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కరుణ గల యేసయ్యా, ఈ జీవితానికి నీవే నాకు చాలునయ్యా. నీ ప్రేమ చూపకపోతే నేనేమైపోదును, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా అని పాడదాం. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. యేసయ్యా, నీ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నీ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. ఆమేన్. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము, నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునయ్యా. ఆమేన్. స్తోత్రం.
నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. నా సొంత ఆమేన్. నా సొంత ఆలోచనలే కలిగించెను నష్టము. నీకు కలిగిన ఆలోచనలే నాకు లాభమాయను. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. ఆలోచనకర్త, ఆలోచనకర్త, నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ఆలోచనయే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నీ జీవితానికి నీవే చాలునయ్యా. ఆమేన్. స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ. విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ. విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. నిన్ను నేను విడచిన విడువలేదు నీదు ప్రేమ. విడిచిపెట్టలేనివి ఉన్నా విడిపించావు నన్ను. విడువని విమోచకుడా, విడువని విమోచకుడా, నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా. నీలోనే ఉండుటే నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో. నీ కృపయే లేకపోతే నాకు ఊపిరి లేదయా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో.
లేకపోతే నాకు ఊపిరి లేదయా. కరుణగల యేసయ్యా, నా జీవితానికి నీవే చాలునయ్యా. హల్లెలూయా. మరి లైవ్లో వీక్షిస్తున్న వారు మీకు డిస్ప్లే అవుతున్న సోషల్ ప్లాట్ఫామ్స్లో దైవ సేవకులు పాస్టర్ కళ్యాణ్ బాబుది ఎన్నో పరిచయాలు జరుగుతున్నాయి. మీరు కూడా దాంట్లో సహకారులుగా ఎంతో తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఆత్మీయంగా వారిని బలపరచండి. ప్రతి ప్లాట్ఫామ్ నుంచి వచ్చే మెసేజ్తో మీరు కూడా బలపడండి. ప్రతి షార్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ ప్రతి దాన్ని బట్టి మీరు దేవుని స్తుతించండి. అలాగే ఇటువంటి సత్యమైన సువార్తలో మీరు కూడా చేయలేరు కాబట్టి దయచేసి తెలిసిన వారికి షేర్ చేయండి, అందించండి. ఇటువంటి సత్యమైన సువార్తను అనేకులకు షేర్ చేసినా కూడా అది కూడా దేవుని సేవను దేవుని పరిచయను మనం షేర్ చేసినట్లే. కాబట్టి సత్యమైన సువార్తకు సహకరించండి. అలాగే తెలిసిన వారికి అందరికీ ఈ లైవ్ను అలాగే అక్కడ మీకు డిస్ప్లే అవుతున్న ఆ సోషల్ ప్లాట్ఫామ్స్ కూడా అందరికీ షేర్ చేయండి.
చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు, కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఇప్పటివరకు పాటలు పాడుచు దేవుని నామమును మహిమపరిచి గణపరిచాం. మరి ఈ సమయంలో మన దైవసేవకులు పాస్టర్ కళ్యాణ్ బాబు గారి మెసేజ్ని తదుపరి మన మధ్యన దైవసేవకులు చివరి ప్రార్థన చేస్తారు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9 నుంచి 12 కలిసి ఉన్నాయి. అందరం కలిసి చదువుదాం. అందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేము ఈ నిమిత్తము ప్రార్థన చేయుట మానక, మీరు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకం గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారనై ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమే జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభుని సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 2 వచనాలు ఇప్పుడు ఎఫెసీ 3:15 ప్రకారం అదే రీతిగా దీని ప్రకారం మనం గమనిస్తే దేవుని ఆత్మ వలన మనకు బలము కలుగుతుంది, శక్తి కలుగుతుంది, సహాయం అందించబడుతుంది. దేవుని ఆత్మ వలన, దేని వలన? దేవుని ఆత్మ. మనం చదివినట్టుగా కొలస్సీ 1:9 నుంచి 12 మనం చదివితే ఇక్కడ మనకు క్లారిటీతో చెప్తున్నాడు, ప్రార్థన చేయుట మానక. ఏం మానకూడదంట? మనము ప్రార్థన ఎప్పటికీ మానకూడదు. ఎందుకు ఇప్పుడు నేను మాట చెప్తున్నానంటే, ఆయన ఆత్మ ప్రేరేపణ బట్టి నువ్వు నిలబడితే నిన్ను దేవుడు ఎట్లా వాడుకుంటాడు? ఆయన బహుబలముగా వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి మనమందరం కూడా దేవుని నిమిత్తమై ఆయన బలము పొందుకుంటున్నాము, ఆయన సహాయాన్ని పొందుకుంటున్నాము, ఆయన శక్తిని మనం పొందుకుంటున్నాము. కానీ మరి మనం దేవుని కోసము ఉపయోగిస్తున్నామా అనేది మనం నేర్చుకోవాలి. ఈరోజు ప్రార్థన చేసుకునేకి సమయం ఉండదంటారు కొంతమంది కదా, ప్రార్థనకి రావడానికి సమయం లేదంటారు. ఆ పనులు ఉన్నాయి, ఈ పనులు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి కదా, పెళ్ళని, పేరెంటాలని ఎన్నో కార్యక్రమాల చేత ఈరోజు మనుషులమైన మనము విస్తారమైన పనులు పెట్టుకుంటున్నాం. మార్తా విస్తారమైన పనులు పెట్టుకుంది. మరియా దేవుని పాదాల చెంత కూర్చొని
దేవుని చూసుకుంటూ దేవుడు మాట్లాడే ప్రతి మాటలు అంగీకరిస్తా ఉంది. ఏది మంచిది? వంట చేసేది మంచిదా, లేదంటే సువార్తలు తిరిగేది మంచిదా? దేవుని సేవలో ఇప్పుడు మరియా ఉత్తమమైనదా, మార్తా ఉత్తమమైనదా? మరియా ఉత్తమమైన. ఎందుకు? మరియా దేవుని పాదాల దగ్గర ఉంది, దేవుని గురించి గ్రహిస్తా ఉంది. ఈరోజు మరి మన బలము, మన శక్తి దేవుని కోసం మనం వాడలేకపోతా ఉన్నాం. ఈరోజు నా దేవుడు తన ఆత్మ ప్రేరేపణ బట్టి మీతో తెలియపరుస్తున్న మాట, ఆయన మీకు సమస్తం అందించాలని ఆశపడుతున్నాడు. అందుకే చూడండి, మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధము, వివేకము గలవారగును, ఆయన చిత్తము పూర్ణముగా గ్రహించిన వారై. ఎవరి చిత్తం గ్రహించాలంట? మనము దేవుని చిత్తము గ్రహించాలా. ఇది దేవుని చిత్తమా కాదా? నేను చేసే పని దేవునికి ఇష్టమా లేదా? నేను చేసే కార్యము మనుషుల కోసం చేస్తున్నానా, మనుషుల మధ్యలో ఘనత కోసం చేస్తున్నానా, లేదంటే దేవునికి మహిమకరంగా చేస్తున్నానా, దేవునికి మహిమని తీసుకురాగలుగుతున్నానా, నా బలము దేవుని కోసం వాడుతున్నానా అనేది మనం గ్రహించుకోవాలా. ఈరోజు మన శక్తి, మన బలము, మన జ్ఞానము, మన సంపద సమస్త మనము దేవుని కోసం వెచ్చించాలా. ఎందుకంటే దేవుని చిత్తము ఏంటంటే నువ్వు ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడమే, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించడమే, దేవుని గురించి నువ్వు ప్రయాసపడటమే. ఈరోజు నా దేవుని సువార్త. కానీ అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని ఏం చేసుకోవాలి? అందిపుచ్చుకోవాలా. నేను వెళ్ళాలా సువార్తకి, దేవుని విశ్వాసులుగా నిలబడాలా. యేసు ప్రభు వారు అద్భుతాలు చేస్తున్నాడని, బాగా వినండి, ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడని, ఆయన మహిమ చూపిస్తున్నాడని, రోగులను బాగుపరుస్తున్నాడని, దయ్యాలను బాగుపరుస్తున్నాడని కొన్ని వేల లక్షల మంది దేవుణ్ణి వెంబడించారు. అర్థమవుతుందా? యేసయ్య మా కులం కాదు అని పక్కన పెట్టలా, యేసయ్య వేరే వాడని పక్కన పెట్టలా. యేసు ప్రభు దగ్గరకు వచ్చేసరికి మనం అందరం కలిసికట్టుగా దేవుని పని చేయాలా. హల్లెలూయా. వాళ్ళు పెట్టిన పని మేం చేయము, వాళ్ళు పెట్టిన పని మేం ఏంది? మనుషులను చూపెట్టుకొని కాదు మనం దేవుని సేవ చేయాల్సింది. మనుషుల మీద ఆధారపడి కాదు మనం దేవుని ప్రకటన చేయాల్సింది. నీ బలము, నీ శక్తి నువ్వు ఎవరి కోసం వాడాలా? దేవుని కోసం వాడాలి. నా చేతిలో ఏముంది? ఏముంది? ఫ్లవర్ ఉంది కదా. ఏం ఫ్లవర్ ఇది? రోజ్ ఫ్లవర్ కదా, రోజా ఫ్లవర్. తెలుగు చదువుకున్నారు కదా, చదువుకున్న రోజా ఏమి ఇంగ్లీష్ రాదా? ఒక రవ్వ జ్ఞానం మంచిగా పలకండి. రోజ్ ఫ్లవర్ ఇది. ఏమంటారు దీన్ని? చదువు రానులన్నా ఒక రకం మీరు డిగ్రీలు చేసి, ఇంటర్లు చేసి ఏం చదువురాను ఆయన మీరు చదివింది. ఏం ఫ్లవర్ ఇది? రోజ్ ఫ్లవర్, రోజా పువ్వు. ఇది ఇప్పుడు నేను చెట్టుకి వీక్కొని వచ్చిన, దీనికి ప్రాణం ఉంటుందా? ఉంటుందా? ఇది రేపు పొద్దునకి ఇట్నే ఉంటుందా? ఒకవేళ కొంచెం ఉన్నా కానీ రేపు సాయంత్రానికి పోనీ అటొచ్చే పొద్దునకి దీని బతికేమైపోతుంది? ఇంకా ఎండిపోతుంది, రాలిపోతుంది. ఎప్పుడైతే ఇది దానితో పాటు నిందనుకో, ఒక 5-6 రోజులైనా ఉంటుందా? ఒక 10 రోజులైనా ఉంటుందా? అంటే ఇప్పుడు దీన్ని వేరు చేసినాము, దీని బతికైపోయి. అర్థమైందా? ఇప్పుడు ఇది పోయి కలుసుకోవాలంటే కలుసుకోగలుగుతుందా? చెప్పాలి, కలుసుకోగలుగుతుందా? కానీ దీనికి లేని భాగ్యం దేవునికి ఇచ్చినాడు. ఏం తెలుసా? చెదిరిన మనసుని దేవుడు ఏం చేస్తాడు? బాగు చేసి అతికిస్తాడు ఆయన. ఇప్పుడు చాలా మంది దేవునికి వేరే అయిపోయి పగకు వచ్చినారు. ఇట్లా దేవుని అడిగితే ఏం చేస్తాడు దేవుడు? మళ్ళీ మనల్ని సమకూరుస్తాడు ఆయన, అంటుకడతాడు ఆయన, గొప్పగా నేను దీపింపజేస్తాడు ఆయన. దేవుని సేవలో మనము పోటీతత్వం చేయకూడదు. దేవుని సేవ విషయంలో మనము యథార్థంగా దీన్ని మనం ప్రకటించాలా. లేదంటే దీని బతికి ఏమైతుంది? రాలిపోయేది. మాట కూడా ఉంది కదా, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా వాడిపోతుంది నేస్తమా,
రాలిపోతుంది నేస్తమా, పువ్వు లాంటిది జీవితం వాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం రాలిపోతుంది వాడిపోతుంది. హల్లెలూయా. ఇప్పుడు మనం కూడా అంతే. ఒకానొక రోజున మనము దేవుడి నుంచి వేరే పక్కకు వస్తే మనం కూడా ఏమైపోతాము? పువ్వు లాంటిదే మన జీవితం, రాలిపోతుంది వాడిపోతుంది. దేవునితో నిలబడిన వారు చనిపోయినను మళ్ళీ బ్రతికేదారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ పువ్వుకి చాలా మంచి వాసన వస్తుంది. మంచి వాసన. ఏం వాసన ఇది? రోజ్ ఫ్లవర్ వాసన, మంచి వాసన. రేపు ఉంటది ఈ వాసన? ఉంటదా? దీని పరిమళ సువాసన, దీని సుగంధం, లేదంటే దీనికి ఉన్నటువంటి ఏదైనా సరే రేపు ఈ రోజు ఇచ్చిన వాసన రేపు వస్తుందా? ఈరోజు చాలా మంది ఏమనుకుంటారు తెలుసా? మేము ఆ చర్చికి మానుకున్నప్పటి నుంచే బాగుపడినాం, ఆ చర్చిని వదిలిపెట్టినప్పటి నుంచే, దేవుని వదిలిపెట్టుకున్నప్పటి నుంచే నిమ్మలంగా ఇంటికాడ ఉండం మేము, అందుకే బాగుండం మేము, లక్షణం ఉన్నాం అనుకుంటారు కదా. ఏమైపోతుంది? వాసన ఒకానొక రోజున పోతుంది. వాసన పోతే పువ్వుకు వాల్యూ ఉంటుందా? మా మల్లెపూలు మా అని అమ్మినా కానీ కొనుక్కుంటాడు ఎవడన్నా? పోన్నా వాడిపోయినట్టు ఎవడు కొనుక్కుంటాడు అయ్యి కదా. రేపు దేవుడు నిన్ను తీసుకుంటాడా? మరి నువ్వు వాడిపోతే, నువ్వు రాలిపోతే ప్రభు తీసుకుంటాడా? రాలిపోక ముందే ప్రభు దగ్గరికి రావాలా. హల్లెలూయా. ఇదే రక్షణ దినం. సువార్త చెప్పేటప్పుడు కొన్ని మాటలు చెప్పినా. ఏం చెప్పినానంటే, యేసుక్రీస్తు ప్రభువా నిన్ను ప్రేమతో పిలుస్తా ఉన్నాడు. ఏందని? ఎందుకు పిలుస్తున్నాడు ఆయన అంటే, నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్లాలని ఆయన తన ప్రాణమును అర్పించుకొని సమస్తము నీ కొరకు ధారాళముగా రక్తము ధారపోసినాడు ఆయన. నీవు బాగుండాలని, నీకు ఆరోగ్యం బాగుండాలని, శక్తి ఉండాలని, సంతోషం ఉండాలని, నెమ్మది ఉండాలని, నీ వ్యాపారం డెవలప్ కావాలని, నీ ఉద్యోగమైనా, నీ బిడ్డలైనా, ఏదైనా సరే నీ జీవితంలో అద్భుతాలు దేవుడు చేయాలని మన నిమిత్తము ఆయన మరణించి మన బాధనంతా ఆయన తీసుకొని మనకు సంతోషం ఇచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఈరోజున దేవుని కోసం మనం ప్రయాసపడాలండి. ఈరోజు దేవుని సేవలో నీ పాత్ర ఎంత? నువ్వు దేవుని కోసం ఏం చేయగలుగుతున్నావు? ఈరోజు మనం ఆలోచన చేయాలి. మనం చెప్పకపోతే ఏం మారుతారు? మన భక్తి మనం చేసుకుంటా ఉంటే మనుషులు ఏం మార్పు వస్తుంది? మన విశ్వాసము మనమే స్థిరంగా నిలబడలేకపోతే ఇతరుల గురించి మనం ఏం చెప్పగలుగుతాము? వాళ్ళకి ఏం దేవుని బోధన ప్రకటించగలుగుతాం? ఈ రోజున దేవుని ఆత్మ మీకు బలము దయచేస్తా ఉంది. దిగులు పడద్దు. నాకు బలము లేదని, శక్తి లేదని నువ్వు ఆలోచన చెయ్యొద్దు. ఆయన ఆత్మ వల్ల నీకేం కలుగుతుంది? బలము కలుగుతుంది. బలమునిచ్చే దేవుడు మన దేవుడు. ఎడతెగక ప్రార్థన చేయి, మానక ప్రార్థన చేయి. సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము అడుగు ప్రభువుని. దేవుని చిత్తము గ్రహించుకో. ఎప్పుడు గ్రహించుకుంటావు? నాతో ఒక పాస్టర్ అన్నాడు అనమాట. ఒకప్పుడు ఒక ఆయన అన్నాడు నాతో, ఏరా నీకు ముడ్డి కిందికి 20 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ఎప్పుడు నన్ను దేవుని గురించి కనుక్కుండేది అన్నాడు. నీ ముడ్డి కిందికి ఎన్ని ఏళ్ళు వచ్చినాయి? 20 ఏళ్ళు వచ్చినాయిరా, ఎప్పుడు నువ్వు దేవుని గ్రహించేది? ఆ మాట నాకు ఇప్పుడు ఎందుకు గుర్తుందంటే, ఆయన ఏదో భూత్ అన్నాడని కాదు, 20 ఏళ్ళు నేను దేవుని గ్రహించలేకపోయినా. పేరుకేమో పుట్టకతో క్రైస్తవులమే, మంచి భక్తి కుటుంబమే, ప్రార్థన కుటుంబమే, అన్నీ ఉన్నాయి, కానీ దేవుని చిత్తం ఏదో గ్రహించలేకపోయినా. ఈరోజు మనం కూడా ఎన్ని ఏళ్ళలో మనకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా దేవుని చిత్తం గ్రహించుకోవడంలా, దేవుని చిత్తం ఏదో తెలుసుకోవడంలా, దేవుని చిత్తం ఏదో, దేవుని మహిమేదో, దేవుని యొక్క సమస్తమైన మనకు తెలుసుకోలేకపోతా ఉన్నాం. ఈరోజు దేవుని ప్రేమను మనం గ్రహించాలి. దేవుని ప్రేమకు మనం పాత్రలం కావాలా. అలనాడు దేవుని వెంబడించారు అనేక మంది జన సమూహము. మేలులు దేవుడు చేసినా చేయకపోయినా వెంబడించారే, వెంబడిలేదా? వెంబడించినారు. ఈరోజు మరి నువ్వు దేవుని వెంబడిస్తున్నావా? ఆయన శిలువను ఎత్తుకుంటున్నావా? ఒక గ్రామంలో అంట, బాగా వినండి, ఒక గ్రామంలో ఒక పెద్ద ఆచారం ఉందంట. ఒక పెద్ద ఆచారం ఏంటంటే, ప్రతి సంవత్సరము ఒక రోజునంట మందిరంలో నుంచి సిలువ బయటికి తీసుకొస్తారంట. మందిరంలో నుంచి సిలువ బయటికి తీసుకొచ్చి ఊరేగిస్తారంట. ఊరేగించినప్పుడు అందరూ కూడా ఇంట్లో నుంచి బయటికి వచ్చి నిండు బిందెలు నీళ్ళు తెచ్చి నీళ్లు పోస్తారంట. రోడ్డు మీద బోలిచ్చి, ఆ బిందెను ఆన్నే బోలిచ్చి ఆ బిందెను మొక్కుంటారంట. ఇట్లా
దేన్ని మొక్కుంటారంట? బిందెను మొక్కుంటారంట. బిందెను మొక్కొని సిలువను మొక్కొని సాష్టాంగ నమస్కారం చేసి పోతారంట. ఆ పని ఇప్పుడు చేయమను. చర్చిలకు వచ్చి సాష్టాంగ నమస్కారం చేయమను. చేస్తారా? ఈరోజు నిజంగా మనలో విగ్రహారాధన ఎక్కువైపోయింది. సత్యస్వరూపుని దేవుని చిత్తాన్ని గ్రహించలేకపోతా ఉన్నాం మనం. ఈరోజు ఆ ఊర్లో ఆచారం లేకుండా దేవుడు చేసినాడు. ఈరోజు ఎన్నో ఊర్లలో ఇంకా క్రైస్తవుల ఆచారాలు ఉన్నాయి. వాక్యం ప్రకటించాలా సమృద్ధిగా, సేవకులు దేవుని వాక్యాన్ని సమృద్ధిగా విత్తాలా, దేవుని వాక్యానికి సమయం ఇవ్వాలా. ప్రజల్లో మార్పు రావాలంటే, ప్రతి ఒక్కరు దేవుని వైపు త్రిప్పబడాలంటే దేవుని వాక్యము ద్వారానే, దేవుని ప్రేమ ద్వారానే, దేవుని యొక్క కృప ద్వారానే ఆయన వైపు అనేక మందిని మనం తిప్పగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఏదైనా సరే ప్రసంగం చెప్పేటప్పుడు ఒక చిన్న మాట అనుకుంటా, ప్రభా నిలబడుతున్నాను, నేను కూర్చుండేంత వరకు నువ్వే మాట్లాడు. ఇంతేనా? ఇదే చిన్న మాట. ప్రభా నేను నిలబడుతున్నాను, నీవే నాతో మాట్లాడు, నేను కూర్చుండేంత వరకు నువ్వే మాట్లాడు. ప్రభు నీతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. ఆయన స్వరం వింటున్నావా? ఆయన నీకేదో చెప్పాలనుకుంటున్నాడు, వింటున్నావా? పలుకుతున్నావా ఆయనకి? లేదంటే షౌటోని మాదిరి షౌటోని షవులో ఎంత శంఖం ఊదినా వినపడనట్టు ఇంకా పెడచవును పెట్టి దేవుని మాటలు అంగీకరించక, దేవుని మాటకు లోబడక ఎందుకు ఇలా జీవిస్తున్నావు? అందుకే ఉంది కదా అక్కడ, ప్రతి సత్కార్యములు సఫలమగుచు, దేవుని విషయమే జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువుని ఏం చేయాలంట? మనము సంతోష పెట్టాలంట. ఏం చేయాలంట? మనం దేవుని ఏం చేయాలంట? దేవుని సంతోష పెట్టాలంట. సంతోషం ఎట్లా పెడతామమ్మా? డబ్బులు ఇచ్చి దశంభాగాలు ఇచ్చి దేనితో సంతోషం? ఇప్పుడు నీ కొడుకు చెడిపోతే నీకు సంతోషమా? నీ కూతురు చెడిపోతే నీకు ఆనందమా? వాళ్ళు బాగుపడితే సంతోషం, అవునా కదా? ఇప్పుడు ఉదాహరణకి నీ కొడుకు ఒక పోలీసు ఉద్యోగం సంపాదించుకొని వచ్చాడు అనుకోండి, ఒక పోలీసు ఉద్యోగము సంపాదించుకుని ఇంటికి వచ్చాడు అనుకోండి, నాయన సంతోషపడతాడా తిడతాడా? సంతోషపడతాడు కదా. సంతోషపడినాక సార్లు పెద్ద ఎచ్చులు పడుతున్నావు, చిన్నప్పటి నుంచి నేను కష్టపడినా, నేను సాకిన నిన్ను, రాళ్ళు మోసిన, గడ్డపారెత్తిన, నేను కష్టపడి కూలి గీలి చేసుకొని అంతా తెచ్చి నీకు పెట్టి సంపాదించినారా? నేను చదివిపించినారా? మేము తినక నిన్ను పోషించినావరా అని చెప్తాడు ఎవడన్నా? ఏ తండ్రులన్నా ఏ తల్లిదండ్రులన్నా వాళ్ళు పన్నే కష్టము బిడ్డల కాడ చెప్తారు. ఆ టైంలో ఎంత సంతోషపడతారో కదా. గంతులేసి ఎగిరి అబ్బా చెప్పబడతారు కొంతమంది సంతోషం అయితే. మరి దేవుని కోసం ప్రాణం పెట్టాడు, అన్ని చేసినాడు. ఎందుకంటే నువ్వేం కావాలి ఇప్పుడు? దేవునికి బాగుపడాలి. నువ్వు బాగుపడితే దేవుడు ఏం చేస్తాడు? నీ ద్వారా సంతోషపడతాడు. అంతే. ఏం పడతాడు? నీ ద్వారా సంతోషపడతాడు. ఇప్పుడు నీ కొడుకు ఎస్ఐ అయితే నువ్వు ఎట్లా సంతోషపడినామో, నువ్వు బాగుపడితే, భక్తిగా జీవిస్తే, నీతిగా జీవిస్తే, యథార్థంగా జీవిస్తే ఆయన చేసిన త్యాగమంతా మర్చిపోయి నిన్ను చూసి మురిసిపోతాడు. ఆయన సంతోషపడతాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేరు కావద్దండి. బాగున్నా కదా నాకేమిలే అని ఈ రోజ్ ఫ్లవర్ అనుకొని బయటకు వచ్చింది అనుకో, దీని బతుకు రేపటికి ఏమైపోతుంది? నల్లగా అయిపోతుంది, వాడిపోతుంది, రాలిపోతుంది కదా. ఇలా చాలా మంది అంతే, మేము బాగుపడినాం, మాకు అన్నీ వచ్చినాయి, మాకు దేవుడు చేసినాడని చెప్పి ఏం చేస్తారు? సంఘంలో నుంచి బయటకు వచ్చేస్తారు. నిర్లక్ష్యం. మందిరములే, ప్రార్థనలే, ఒక పాటలే, ఒక కీర్తనలే, ఎప్పుడు ముసలమ్మ ముచ్చట్లు, ఏం వ్యవహారాలు ఉంటాయి అర్థం కాదు. యానుంచి తెచ్చారు, మోడీ కానుంచి వస్తుంది వ్యవహారంగా కదా. కూర్చోన్నప్పుడు మోడీ కానుంచి, జగన్ కానుంచి, పక్కింటోళ్ళు, ఊరింట్లో అన్నీ వచ్చాయి వ్యవహారాలన్నీ ఆ రోజుసేపట్లోనే. ఒకరోజు ఒక అమ్మ ఆడుతుంది, చూడు చిన్నమ్మ అని స్టార్ట్ చేసింది. ఎట స్టార్ట్ చేసింది? చూడు చిన్నమ్మ అని స్టార్ట్ చేసింది. చిన్నమ్మను తలకాయ తిని నా చిన్నమ్మ ఎడికడికో పోయి ఏదేదో తెచ్చి ఏదేదో మాట్లాడి ఏదేదో చేసి గంట సేపు టైం పాస్ చేసి పారేసినారు.
ఏడ స్టార్ట్ అయింది? చూడు చిన్నమ్మ అనే కాడ స్టార్ట్ అయ్యి ఇంకా పోయి వచ్చే చిన్నమ్మ కాడికి పోయింది అవారు. కొంతమంది అంతే, ఏం మాటతో తెలియదు, ఎందుకు కూర్చుంటారో తెలియదు. చిన్నగా కూర్చున్నాక వస్తుంటాయి నోట్లోంచి మాటలని దొల్లుతుంటాయి. దేవుని గురించి దొల్లుతాయా? దేవుని గురించి దొల్లుతాయా? పాట పాడమంటే నాకు సిగ్గు. సిద్ధపడాలా? యుద్ధానికి పోయేటప్పుడు నా కత్తి అంతా కొలువులో పెట్టుకొని కాల్చుకొని వచ్చా అంటే అవుతుందా? యుద్ధానికి పోయేటప్పుడు కత్తి మన కాడ ఉండాలా లేదా? ఉండాలా. వాక్యం ఉండాలా లేదా? పాట ఉండాలా లేదా? ఎవడన్నా మనం ఎదిరించినప్పుడు ఆ ఎదిరించిన వ్యక్తిని మనము 3 చెరువు నీళ్ళు ఆపాలి. మన భక్తి అటు ఉండాలా, మన విశ్వాసం అటు ఉండాలా, వాక్య జ్ఞానం అటు ఉండాలా, మెమరీ కార్డు బలంగా ఉండాలా. మెమరీ కార్డు ఏం మెమరీ కార్డు? ఈ జ్ఞానం. ఈరోజు నేనంతా పొరపాటు రేపు ఏదైనా అడిగినావు అనుకో, ఏం చెప్పినాడు కళ్యాణ్ బాబు? బా భలే చెప్పినాడు కళ్యాణ్ బాబు. ఏం చెప్పినాడు? బా భలే చెప్పినాడు. ఓరని ఏందో చెప్పే తల్లి ముందు ఏం చెప్పినాడు అంటే మతికి లేదులే కదా. ఏదో మొత్తానికి అయితే చెప్పినాడు. రెంచే మధ్యలో రూతు గురించి చెప్పినాడు, రెంచే మధ్యలో అబ్రాం గురించి చెప్పినాడు. మొత్తానికి అయితే భలే చెప్తాడు. బా అంతే. ఏమి చెప్పినాం? 10 మందికి నువ్వు చెప్పగలుగుతున్నావా? ఈరోజు ఉదాహరణకి నీ భర్త రాలే, లేదంటే నీ భార్య రాలే, లేదంటే నీ కుటుంబం రాలే, నీ బిడ్డలు రాలే. ఇంటికి పోయినాక ఇదిగో ఈ వాక్యంతో దేవుడు మాట్లాడినాడు, ఇదిగో ఈ వచనం, ఇదిగో ఈ వచనం, ఇదిగో ఈ అధ్యాయంతో చదువుదాం, ఇదిగో దేవుడు దీంతో మాట్లాడినాడు, దీని గురించి మనం ధ్యానం చేద్దాం అని నువ్వు రాలేని వాళ్ళకి పోయి చెప్పాలా. కొంతమంది హాస్పిటల్లో రోగులు ఉంటారు, ఆ రోగుల కాడికి పోయి దేవుని వాక్యాలు చెప్పాలా, వాళ్ళ గురించి ప్రార్థన చెయ్యాలా, సువార్తలకు తిరగాల. ఎంతో పని ఉంటుందమ్మా. ఊరికి కూర్చొని తిని 3 పూట్ల పనుకుండేది పనులు పోయి వచ్చింది కాదు. ఇది కాదు. ఎందుకు కాదు? దేవునికి ఇచ్చింది. 6 రోజులు నువ్వే కష్టపడి నువ్వే తింటివి, 7వ రోజు మాత్రం ప్రభువుకి ఇచ్చి, అది కూడా 1 గంట సేపు ఇచ్చి నీ ఇష్టానుసార జీవితం జీవిస్తావు. ఆ రోజుసేపు నువ్వు ప్రభు కాడికి వచ్చినందుకు ప్రభు ఏమో నిన్ను దీవించాలా, ఆశీర్వదించాలా, ఆరోగ్యం ఇవ్వాలా, శక్తిని ఇవ్వాలా. 1 గంట సేపు నువ్వు వచ్చినందుకు అన్ని చేయాలా దేవుడు. 7 రోజులు నిన్ను కాపాడాల దేవుడు. నువ్వు 1 గంట వచ్చినందుకు చర్చికి. చూడండి, ఏమి ఇది? ఏమన్నా లాజికా? దేవునికి సమయం కేటాయించుకో. మోకాల ప్రార్థన, ఉపవాస ప్రార్థన నీ ఇంట్లో ఒక మంచి స్థలం ఎంచుకొని, డిస్టర్బెన్స్ లేని చోట మోకాలు లొంగితే లేయకూడదు, అట్ట చేసుకోవాల ప్రార్థన. ఈ వల్ల అమ్మ ప్రార్థన చేస్తుంటే ఆ వల్ల కొడుకు సినిమా పాటలు పెట్టుకుని సినిమా చూస్తుంటాడు. అమ్మ ఏం ప్రార్థన చేస్తుంది? ఇంకా మధ్యలో ఈమె కూడా సినిమా పాట పాడింటది ప్రార్థనలో. ఏం పాడింటది ఈమె మధ్యలో? సినిమా పాట పాడింటది ప్రార్థనలో, నోటికి వచ్చేసి ఉంటుంది ఆటోమేటిక్. కొంతమంది అయితే ఆమెను కూడా అన్నారు, ఇంకా తక్కువ లేచి ఉంటారు, ఇంకా దిక్కు తెలియక. ఏమో ఉండు ఏమైంది సుచ్చమని లేచి వచ్చింటారు ప్రార్థనలో నుంచి. డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నమాట. ప్రార్థనలో స్థిరమైన మనసు మనకు ఉండదు. డిస్టర్బెన్స్ కారణం ఏంటంటే సైతానే. దేవునికి నువ్వు సంబంధిగా ఉండడము వానికి ఇష్టం ఉండదు. నువ్వు దేవునికి ఎక్కడ లోబడతావో, ఎక్కడ నువ్వు దేవుని మహింపరుస్తావో అని వాడు ఒప్పుకోడు. కానీ నువ్వు వాడిని జయించి ప్రభు చిత్తమును గ్రహించుకొని ప్రభుకు నువ్వు లోబడితే నీ జీవితంలో వాడిపోకుండా, రాలిపోకుండా యుగ యుగాలు తరతరాలు ఆయన నీకు సంతోషముని ఇస్తాడు. హల్లెలూయా. 1000 కోట్లు నీ దగ్గర ఉండొచ్చు, కానీ నీకు సంతోషం ఉండదు. నువ్వు పెద్ద ఇల్లు కట్టుకోవచ్చు, ఆ ఇంట్లో నీకు సంతోషం ఉండదు. నువ్వు పెద్ద కారు కొనొచ్చు, ఆ కారులో నీకు సంతోషం ఉండదు. నువ్వు పెద్ద బండి కొనొచ్చు, అందులో నీకు సంతోషం ఉండదు. నువ్వు నగలు, ఆడంబరాలు కొనుక్కోవచ్చు, వస్త్రాలు కొనుక్కోవచ్చు, దాంట్లో నీకు సంతోషం ఉండదు. బంగారు వేసుకొని 7 వారాలు నగలు వేసుకొని రోడ్డు మీద నడుస్తారేమో ఎవరన్నా? నడుస్తారమ్మా? మా అవ్వ, మా అమ్మ వాళ్ళ అమ్మ బాగా బంగారని, లాంగ్ చైన్ అన్ని బాగా వేసుకుండేది. తన కొంచెం బాగుంది, ఒక 50-60 ఏళ్ళప్పుడు బాగా వేసుకుండేది. మేము ఎప్పుడైనా బయటికి పోయినాం అనుకో, ఆమె వెంటనే ఏం చేస్తుందంటే మొత్తం చీర అంతటి పెనేసుకుంటుంది. కాండ్రాకూడదంట. ఎవరైనా ఎత్తేస్తారేమో, ఎవరైనా లాక్కొని పోతారేమో, ఎవరైనా దొంగతని. అది సంతోషమేనా? మెల్లో, చేతుల్లో, కాళ్ళకు, ముక్కులకు, తలకు, ఆడబడితే ఆడ. కొంతమంది నోట్ల నాలుగు కూడా చెక్కించుకుంటారు అన్నమాట. కొక్కి మాదిరి నాలుకకు, షొవ్వులకు కదా. ఈ మధ్య మొగోళ్ళు కూడా షొవ్వులకు కమ్మలు, ఆడోళ్ళ మాదిరి కదా. సినిమాలు చూసి ఇవన్నీ
సంతోషం నీకు ఎక్కర్లేదు, భయమే, దిగులే, నెమ్మది లేదు, మనశ్శాంతి లేదు. నీ దగ్గర ఎన్నైనా ఉండొచ్చు కానీ సంతోషం లేదు. ఒకరోజు ఒక పెద్ద ఆయన అంటా ఉన్నాడు. ఒక పెద్ద ఆయన ఏమంటున్నాడంటే, నా దగ్గర ఎంతో డబ్బు ఉంది, పేరు ఉంది, రాజకీయంగా నాకు ఎంతో పలుకుబడి ఉంది, కానీ 3 పూట్ల నేను అన్నం సక్రమంగా తినలేకపోతున్నా అన్నాడు ఆయన. ఎంతో ముందంట ఏం తినలేకపోతున్నాడంట 3 పూట్ల. అన్ని ఊరగాయలు, కూరగాయలు, పచ్చాకు ఇవి తింటాడంట ఆయన, అన్ని ఆకుకూరలు అవి తింటాడంట. అంతే పాపం. చూడండి, సంతోషం లేదు. వ్యాధులు అట్టుండయి, రోగాలు అట్టుండయి. ఎప్పుడు మనం ముడేచ్చయ్యో, ఎప్పుడు పెనేచ్చయ్యో మనకే తెలియదు. ఈరోజు నేను బాగుండా అనుకుంటాం, రేపు ఎట్టుంటావో, ఏమైతుందో, ఏ స్థితిలోకి మనం పడతామో మనకు తెలుసా? ఒక వ్యక్తి మిషన్ పనికి పోయేవాళ్ళంట. మిషన్ పనికి పోతా 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 ఉంటే కాలుతో మిషన్ దొక్కేటప్పుడు పక్కన పిలిచి అంటే ఏరా అన్నాడంట. ఇటు తిరిగేలా కదా ఈ కాలు మిషన్లోకి పోయిందంట. కాలు పోయింది. వాడు అనుకునింటాడా నా కాలు పోతుంది పోతా అనుకునింటాడా? నేను చెప్పేది ఏంటంటే, మనం ఎంత దేవునికి లోబడి దేవుని చిత్తం తెలుసుకుంటామో అనుక్షణము దేవుని ఏం చేస్తాడు? కాపాడుతాడు. ప్రతి విషయమందు నువ్వు దేవునిని సంతోషపెట్టాలా? హల్లెలూయా. ప్రతి విషయమందు నీ జీవితం ఇది నీది కాదు, నా దేవుడిచ్చినదే. ఈరోజు నీ జీవితం మారాలంటే జీవితం కీడుతో, పాపముతో, అన్యాయముతో, మోసముతో, అతిక్రమలతో, దుష్కార్యాలతో, లోబితనం, వ్యభిచారం, దొంగతనం, ఎన్నో 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 కామ కోరికలు, ఇవన్నీ పెట్టుకొని నువ్వు దేవుని రాజ్యానికి ఎట్టబోతావు నాయన? దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలంటే ఒక భక్తుడు ఒక పాట రాసిండు కదా, యేసుతోనే టీవీగాను పోదము అడ్డుగా వచ్చు. యేసు తెట్టబోవాలంట. టీవీ కంటే ఎట్టా? టీవీ కాదు, మళ్ళీ టీవీ అనుకోండి. టీవీ కాదు తల్లి, టీవీగా అంటే ఎట్లా? టీవీ కంటే ఎట్టా? ఇప్పుడు కొత్త బట్టలు వేసుకున్నారనుకో, ఉదాహరణకి మీరు ఏదైనా కొత్త బట్టలు వేసుకున్నారనుకో, ఇప్పుడు ఇటు అద్దం ముందు ఇటు ఉంటారా? ఎటుంటారు? అద్దం ముందర కొత్త బట్టలు వేసుకునేప్పుడు అసలు షర్టు నలక్కోకుండా రొమ్మి ఇరుసుకొని ఉత్తప్పుడు కొత్త బట్టలు వేసుకునేప్పుడు కదా టీవీగా. అంటే కొంతమందికి నిజంగా బట్టలు వేసుకుంటే చాలు ఏందో పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు, ఎంపీల మాదిరి బిల్డప్ కొడతారు. కద్దరు గుడ్లు వేసుకుంటే చాలు కొంతమంది. ఇంటికాడికి వచ్చి చూసే తెలుస్తుంది, లుంగి అంతా చినిగిపోయి ఉంటుంది, బనీన్ అంతే. హల్లెలూయా కదా. బట్టల్లో లేదు సంతోషం, బట్టలతో కాదు, టీవీతనం నీలోంచి రావాలి. టీవీతనం హల్లెలూయా నీలో నుంచి రావాలా. యేసుతో నువ్వు టీవీగా నడవాలంటే నువ్వు ఈ లోకంలో పాపమైనను అతిక్రమమైనను ఏది నువ్వు చేయకుండా దర్జాగా నువ్వు దేవుని కోసం బతికితే అదే టీవీ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఆభరణాలు వేసుకుంటానే, వస్త్రాలు వేసుకుంటానే నీళ్ళు కొని నడుస్తారు అన్నమాట. చూడంతా అని అంతా చూడరు, ఎట్ నడుస్తున్నా మా బట్టలు చూడు, మా కథలు చూడని కదా. ఓ బొమ్మ చూసినాం బొమ్మ, ముందు మా అప్పు కట్టుమ్మా అంటే అప్పుడు మానం పోతుంది. ఏమంటారా? ఓ బొమ్మ చూసినాం కానీ అంతా పెద్ద అన్ని ఇత్తలు వేసుకుని. కొంతమంది మకాన్ని గాలి తీసేటప్పుడు కొంతమంది ఉంటారు, మకాన్ని అనేటప్పుడు కొంతమంది ఎంతో మంది ఉంటారు కదా. ఈరోజు మరి అది కాదు టీవీ. టీవీ అంటే దేవునితో నడవడం. టీవీ అంటే మళ్ళీ టీవీ రోగం అనుకుంటారు. టీవీ రోగం కాదు, ఆస్తమా రోగం, టీవీ రోగం కాదు నేను చెప్పేది. టీవీ అంటే స్టాండర్డ్గా, స్టిఫ్గా, ఒక సైనికుల్లాగా. సైనికులు ఎటు నిలబడతాడు? ఒక పులి నడిచినట్టుంది. టీవీగా ఉండాలా, భయపడకూడదు. లోకానికి తల వంచొద్దు, పాపానికి చోటు ఇవ్వద్దు, పాపానికి నీ చెయ్యి జాపద్దు, పాపమున్న చోటికి నీ కాలు వెళ్ళకూడదు. ఎందుకంటే నీ దేహము దేవుని ఆలయం అయి ఉంది. హల్లెలూయా. నీ దేహము పవిత్రపరిచిన దేవుడు, నిన్ను తన రక్తంతో కలిగిన దేవుడు. నువ్వు నిలబడే స్థలం ఎలాగుంది, నువ్వు కూర్చుండే స్థలం ఎలాగుంది, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో సాంగత్యం చేస్తున్నావు, ఎవరితో నీ బతుకు ఉన్నదని దేవుడు సమస్తము చూస్తా ఉన్నాడు. జాగ్రత్త. మీ మధ్యలో ఉన్నవాడు శక్తిమంతుడు. హల్లెలూయా.
కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. టీవీగా ఉండాలంటే పాపం చేయనోడే టీవీగా ఉంటాడు అంతే. వచ్చే రాని లేకపోతే నాకేమవుతుంది? దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు. వచ్చిన వాళ్ళు దీవించబడతారు, రాను వాళ్ళు దీవించబడరు. ఇది టీవీ అంటే. వందనాలక్క, వందనాలన్నా, వందనాలు రాజశేఖర్, వందనాలు బాండరా. ఎవడు పిలిచినారా నిన్ను? ఏం లేదులే, వందనాలు వందనాలు. ఇదే టీవీ అంటే. సేవకుడు నడుస్తా పోతా ఉంటే ఎవరు కనపడాలా? ఎవని స్వరూపం కనపడాలా? దేవుని టీవీ కనపడాలా? బా ఏమి భక్తి పరురా, ఏమి ఈయనకు చెప్పాలరా వందనాలని చేతులు ఇట్లా వేయాల మనల్ని చూస్తానే. మనం లేపి వందనాలు చెప్పడం కాదు అందరికీ. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకరోజు ఒక ఆయన అంటా ఉన్నాడు, ఒక సేవకుని పట్టుకొని బూతులు తిడతా ఉన్నాడు అనమాట. బూతులు తిడతా ఉంటే అయితే వాళ్ళే కానీలే, తిట్టుకో. ఇదే టీవీ. శనుక్కోవడం ఎవరు చెప్పిరి, తిట్టించుకోవడం ఎవరు చెప్పిరి? కొంతమంది నిజంగా ఎట్లా బతుకుతారంటే అంత దయనీయమైన స్థితి. దేవుని చిత్తములే ఏమీలే, అసలు ఎందుకు పొద్దునైతుంది తెలియదు, ఎందుకు రాత్రి అవుతుంది కూడా తెలియదు. కొంతమందికి అయితే పొద్దునైతే పనికి పోయినామా, రాత్రి ఇంటికి వచ్చినామా, తిన్నామా, తాగినామా, పనుకున్నామా అంతే. ఒరి నా జీవితం ఏంది, నా బ్రతుకేంది, నేను ఏం చెయ్యాలా, ఎట్ట కష్టపడాలా, ఎట్ట నా భార్య నా బిడ్డలకు పేరు తీసుకొని రావాలా, ఎట్లా నేను ఫీజులు కట్టాలా, ఎట్లా వాళ్ళకి మంచి చదువు చెప్పాలా అనేది రోషం మనలో ఉండాలా. దేవుని చిత్తం అంటే ఏందనుకుంటున్నావు? దేవుడు నిన్ను అన్యాయమైన స్థితి నడిపించేవాడు కాదు, నిన్ను దిగంబరిగా చేసేవాడు కాదు. ఆయన దిగంబరులను బాగు చేసేవాడు, ఆయన దిగంబరులను పైకి తీసుకొచ్చేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ఏదో తెలుసుకొని ప్రతి విషయం ముందు దేవుణ్ణి ఏం చేయాలి? నువ్వు సంతోషపెట్టాలా. ఆయనకు తగినట్టుగా నువ్వు నడుచుకొనవాలేననియు అన్నాడు. ఆయనకు తగినట్టుగా మనం ఎట్టుండాలంట? నడుచుకోవాలా. నడుస్తున్నాము మనము. మన నడక ఎట్టుంది? నడకెట్టుంది మనది నడక. కొంతమంది నడక అద్దుమానంగా ఉంటుంది అనమాట. అందరు నాతికే చూడాలన్నట్టు నడుస్తారు అనమాట. చూపించిన దారిలో నువ్వు నడచాలా, అప్పుడు ఈ ప్రసంగాలు వ్యర్థంగా పోవు. నువ్వు నడచకపోతే ఈ ప్రసంగాలన్నీ వ్యర్థమే. నువ్వు దేవుని గురించి గ్రహించకపోతే ఈ ప్రసంగాలు, ఈ సెటప్లు ఇవన్నీ వ్యర్థమే. దేవుని ఆలయాలు వ్యర్థమే. నువ్వు నడుచుకోకపోతే దేవునికి తగినట్టుగా నువ్వేం చేయాలా? నడుచుకోవాలి. నువ్వు ఎక్కడ నడుస్తున్నావు? నీ కాళ్ళు ఎక్కడికి పోతా ఉన్నాయి? ఏ స్థలంలో నిలబడతా ఉన్నావు? ఏ స్థలానికి నువ్వు వెళ్తా ఉన్నావు? కొంతమంది తప్పులు చేసి, పాపాలు చేసి బండ సందుల్లో దాక్కుంటారు కదా. పాపాలు చేసి మంచాల కింద ఆడ ఈడ దాక్కుంటారు. లేదంటే ఎక్కడెక్కడికో కాళ్ళు పరిగెత్తి పరిగెత్తి పాపం కోసం పరిగెత్తి పరిగెత్తి పాపం చేయాలని ఆశపడతారు. ఈరోజు అది కాదు నడకంటే. దేవుడు నడిచాడు. ఆయన నడకను ఎన్ని లక్షల మంది వెంబడించినారు? దేవుడు చెప్పినట్టుగా ఎంతమంది? 5 లక్షల కాలుబలం. ఇశ్రాయేలు ప్రజలు ఎంతమంది? దగ్గర దగ్గర 5 లక్షల పైగా. అంటే దగ్గర 5 లక్షల నుంచి 10 లక్షలు అంటారు కొంత చరిత్రలో. 5 లక్షల నుంచి 10 లక్షల మంది దేవుడు చూపించిన దారిలో నడిచినారంట. హల్లెలూయా. నీ దారిలో ఎంతమంది నడుచున్నారో, నీ దారిలో ఎంతమంది ఉన్నారో? నీ దారి ఏమో నడుస్తాడు పోమా. ఎప్పుడు నాయన ఆడి పోసుకుంటా పెద్ద నాకు చెప్తావు నువ్వు వచ్చి అన్ని పోమ్మా. నువ్వు చెప్పినావు, నువ్వు చూసినాం. కానీ నీ చిన్నప్పటి నుంచి నీ ప్రేమ చూసినాము, అన్ని చూసినావు. నీ అంత స్వార్థము, అంత మోసము కదా. అయిపోయా. నీ బిడ్డలు కూడా ఒక్కోసారి నడుచుకోరు, ఒక్కొక్కసారి నీ వాళ్ళు నడుచుకోరు. ఎట్లా మరి? ఇది కాదు జీవితం. దేవుని చిత్తము గ్రహించి నువ్వు నడిచే ప్రతి అడుగులో ఎవరి సహాయం కోరుకోవాలి? ఇప్పటి నుంచి నువ్వు దేవుని సహాయం కోరుకొని అడుగుల ముందుకై నిన్ను అనేక మంది వెంబడించేటట్టు దేవుడు చేస్తాడు. హల్లెలూయా. నువ్వు ఇప్పటి నుంచి చేపలు పట్టడం అవసరంలే. ఇప్పటి నుంచి నేను నిన్ను మనుషులు పట్టే జాలరిగా చేస్తున్నాను అన్నాడు దేవుడు. హల్లెలూయా.
మనుషులు పట్టాలంటే ఈజీనా? మనుషులు పట్టుకోవాలంటే ఈజీనా? మనుషులు పట్టుకోవాలంటే ముందు ఎటు నడచాలా? దేవునికి తగినట్టుగా నడచాలి. ఈరోజు నువ్వు నేను కూడా మనుషులు మన దారిలోకి రావాలంటే, మనుషులు క్రైస్తవ జీవితాన్ని ఆరంభించాలంటే, క్రీస్తేసుని తన సొంత రక్షణ అంగీకరించాలంటే ముందు క్రైస్తవుల నడక బాగుండాలా? యేసు ప్రభు మేము 4 తరాల నుంచి యేసు ప్రభు నమ్ముకున్నాం, మా పిల్ల మా అబ్బా అంటారు కానీ యాడుంటదమ్మా భక్తి? కడుపు గోచే యేసు ప్రభుని ఒక అక్షరం తెలియదు, ఒక ప్రార్థనలే, ఒక పాట రాదు. దేవుని కోసం అన్ని తెగించుకొని అడుగు ముందుకేసినారమ్మా ఎంతో మంది. సమస్తాన్ని దేవుని కోసం వెచ్చించి దేవుని కోసం కష్టపడితే ఈరోజు మనం ఈ రీతిగా నిలబడి ప్రభు సన్నిధిలో ఆరాధన చేసుకోగలుగుతా ఉన్నాం, దేవుని వాక్యం వినగలుగుతా ఉన్నాం. ఒకవేళ అలనాడు ఎవరైనా సరే వారి వారి స్వార్థాలు చూసుకుని తగినా ఈరోజు మనం ఇలా ఉండే వాళ్ళము కానే. మహాత్మా గాంధీ మనందరికి కూడా స్వాతంత్రం తెచ్చిన వ్యక్తి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నాడు, ఏంటంటే నేను మీకు స్వాతంత్రం ఇస్తాను, మీరు ప్రాణాలు పెట్టండి అన్నాడు. నువ్వు పెడతావా? ఈరోజు పోయి జెండా ఎగిరేసి చప్పలు కొట్టి చాక్లెట్లు తెచ్చుకుంటాం. ఆ రోజు చచ్చిపోయినారు ఎంతో మంది. మరి ఎవరి మాటకు లోబడి? బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడంటే, మీకు స్వాతంత్రం కావాలంటే మీరు చచ్చిపోవాలా? మేము సత్యం అని కుటుంబాలను, భార్యలను, బిడ్డలను వదిలిపెట్టుకొని ఎంతమంది పురుషులు ముందుకు వచ్చినారు తెలుసా? ఒక సైన్యం ఏర్పడింది. నాన్ వైలెన్స్ అంటే అహింస చేత మనకు స్వాతంత్రం వచ్చింది. అందుకే ఇప్పటికీ మహాత్మా గాంధీ ప్రపంచమంతా తెలుసు ఏమనంటే, హింస లేకుండా అహింసతో స్వాతంత్రం సంపాదించుకున్నాడు మహాత్మా గాంధీ అని ఆయనకు ఒక పేరు ఉంది. ఒక వ్యక్తే అంతమందిని స్వాతంత్రం తెప్పిగలిగితే మరి నువ్వు నేను ప్రార్థన చేస్తే ఈ సర్వలోకముల జనులందరూ కూడా స్వాతంత్రం అనుభవించలేరా? దేవుడిచ్చే స్వాతంత్రం చెప్పాలమ్మా, అనుభవిస్తారా? అనుభవిస్తారు. కానీ మనము మన స్వాతంత్రమే మనం ఎంజాయ్ పండగ అంతే కదా. అది కాదు భక్తి అంటే. మార్తలాగా విస్తారమైన పనులు పక్కన పెట్టుకొని మరియలాగా ప్రభు చెప్పిన మాటల్లో పడి నడుచుకోవాలా. హల్లెలూయా. విస్తారమైన పనుల ద్వారా నీకు ఏ మేలు జరగదు. విస్తారమైన వాటిని అన్ని పూసుకొని నెత్తి మీద పెట్టుకొని వ్యాధులు, బాధలు, రోగాలు తెచ్చుకోవద్దు. దేవుని ఎందుకు పిలిచాడో తెలుసుకో. దేవుని ఎందుకు బలపరుస్తున్నాడు తెలుసుకో. దేవుని ఎందుకు బలపరిచి, ఎందుకు దీవించి ఆశీర్వదించి కాపాడుతున్నాడు తెలుసుకో. అప్పుడు దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడు, మంచి స్థితిగా నేను తీసుకెళ్తాడు. ప్రతి వినికడిలో దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతులకు తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు నీ దాసుని మరుగుపరిచిన మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం నాయన. మమ్మల్ని అందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మాకు కావలసిన శక్తి, బలం మాకు అనుగ్రహించండి అయ్యా. మరి వారందరినీ కూడా మీరే దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అలాగే అందరు మోకరించండి. మన మధ్యన దైవసేవకుడు వచ్చి మనకు ఆశీర్వాదం ఇస్తారు. స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలనైనా. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పనైనా నీకు అనేకమైన స్థుతులు, స్తోత్రాలనైనా తండ్రి. ఇంతవరకునైనా పాటలతోనూనైనా వాక్యంతోనూ మమ్మల్ని ఎంతగానో బలపరిచిన విధానంను బట్టి నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నానైనా తండ్రి. మమ్మల్ని తండ్రి నీ రెక్కల చాటున భద్రపరచుకోండి ప్రభా. అనుదినం తండ్రి 21 రోజుల ఉపవాస కూడికకు తండ్రి మమ్మల్ని తండ్రి
కంటిన్యూగా నడిపిస్తున్న విధానం బట్టి నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నానైనా. గొప్పనైనా నీకే మహిమనైనా, నీకే ఘనతనైనా తండ్రి, నీకే మహోన్నతమైన కృపనైనా తండ్రి యేసయ్యా, నీకే వందనాలు, స్తుతులు అర్పిస్తున్నాను తండ్రి. తండ్రి, నా ప్రార్థనకు యోగ్యుడా నీకు స్తోత్రమయ్యా. నా ప్రార్థన ఆలకిస్తున్న దేవా నీకు స్తోత్రమయ్యా. దేవా, నా పట్ల నీ ఉద్దేశములను సఫలపరచునైనా నీకు స్తోత్రంనైనా. తండ్రి, నా కుటుంబాన్ని దీవించండి, నన్ను దీవించండి, ఆశీర్వదించండి నైనా. మా పనుల బాటలు తండ్రి నీ కృప చూపి తండ్రి నీ సన్నిధానంలో మమ్మల్ని చేర్చుకున్నందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలనైనా. అవును తండ్రి, ఈరోజు తండ్రి 10వ రోజు ఉపవాస కూడికను ప్రభువా నువ్వెంతో ఘనముగా గంభీరంగా జరిగించిన విధానము బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తున్నానైనా. తండ్రి, నీకే మహిమనైనా, నీకే ఘనత ప్రభువా. తండ్రి, రేపునైనా ఆదివారం దినం నాడు ప్రభా 11వ రోజునైనా తండ్రి మీరే ప్రభువా బల్ల విషయము ప్రతి ఒక్కటి ప్రభా మీరే తండ్రి ముందుండి కార్యాన్ని జరిగించండి ప్రభా. అనేక మందిని నడిపించండి ప్రభా. అవును తండ్రి, నీ రక్తము నీ శరీరంలో తండ్రి ప్రతి ఒక్కరు చేయి వేయలాగున తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించి దీవించమని అడుగుచున్నాను తండ్రి. అవును తండ్రి, వచ్చిన బిడ్డలను అందరినీ దీవించి ఆశీర్వదించినైనా మెండైన దీవెనలు తండ్రి వాళ్ళ కుటుంబంలో నింపమని అడుగుచున్నాను తండ్రి. సహాయం చేసి కృప చూపి నడిపించమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయము ఇప్పుడును ఎల్లప్పుడూను మనందరికీ సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆమేన్, ఆమేన్. రాజుల రాజుకు, ప్రభుల ప్రభుకు, నజరేయుడైన యేసుక్రీస్తు మహారాజుకు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకే చెల్లునుగాక. ఆమేన్. ఈ 10వ రోజు ఉపవాస కూడికను ఘనముగా జరిగించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.